అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మ. మహిళలు మహారాణులంతా కూడా ఇక్కడే ఉన్నారు. వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, జిల్లా అధ్యక్షులు వారి సతీమణి సుధీరా గారికి, గౌరవ మేయర్ గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, మహిళా విభాగంలో ఉన్నతమైన పదవులు అలంకరించి ముందుకు దూసుకుపోతున్నటువంటి మహిళా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలకి పెద్దపీట వేసి ఆర్థికంగా, అలాగే చట్టసభల్లో కానీ ఏ పోస్టుల్లో కానీ ఒక ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించి వాళ్ళకి సొసైటీలో ఒక స్థానాన్ని ఇచ్చి ఆర్థికంగా కూడా నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అటువంటి సువర్ణ పాలన ఖచ్చితంగా మనకి మళ్ళీ రావాలి అంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల పర్వంలో మనం అందరం కూడా పడి మోసపోయాం, అవునా కాదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల్ని కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ ఇస్తా అని చెప్పడంతో సహజంగా ఏంటంటే ఒక ఆలోచనలో పడతారు, ఒక డైలమాలో పడి మరి కొంత తప్పటడుగు వేసినటువంటి వైనం ఈ రోజున రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఒక్క పథకం రావట్లేదు, వాలంటీర్ ఇంటికి రావట్లేదు, అవునా కాదా? ఇదివరకు చక్కగా వాలంటీర్ వచ్చి మీ యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు గవర్నమెంట్ నుంచి ఏ ఏ పథకాలు వస్తాయి అని మిమ్మల్ని అడిగి మరి మీరు దేనికి అర్హులో కూడా చెప్పి మీకు అందించడం జరిగేది. అది జగన్మోహన్ రెడ్డి గారి మార్పు పాలన. కానీ ఈ రోజు చూస్తే మళ్ళీ యథారాజా తథా ప్రజ అన్నట్టుగా మరి దళారీల వ్యవస్థలు పెరిగిపోయినాయి. ఎక్కడా కూడా ఒక చిన్న సర్టిఫికెట్ కావాలన్నా కూడా ఈ రోజున ఆఫీసర్స్ దగ్గర పడిగాపులు పడాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఈ రోజు మళ్ళీ మొదలైంది కదా. మళ్ళీ అటువంటి ఈ అరాచక పాలనకి మాత్రం స్వస్తి చెప్పాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అసలు మనకి భద్రత కరువైపోయింది. ఈ యొక్క 20 నెలల కాలంలో అసలు వయోభేదం లేకుండా యంగ్స్టర్స్ కాదు, పెద్దవాళ్లు కాదు, పసిబిడ్డలు కాదు, పైశాచికత్వం పెరిగిపోయింది, సైకోలు పెరిగిపోయారు. వాళ్ళు మాట్లాడతారు కానీ నిజమైన సైకో పాలన ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే జరుగుతూ ఉంది. వీటన్నిటికీ బుద్ధి చెప్పాలన్నా, మళ్ళా రామరాజ్యం లాంటి పాలన జగనన్న ఆధ్వర్యంలో రావాలన్నా ఈసారి మహిళలందరూ కూడా నడుం బిగించాలి. నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటూ మనం జరుపుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా 29లో మహిళా మహిళలందరూ కూడా నడుం బిగించాలని తెలియజేస్తూ జై జగన్, జై జై జగన్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ.